చేద్దామా? మాధవరెడ్డి పోలికలు ఎట్లా వచ్చినాయో మీ నాన్నడు తెలుస్తుంది. లోకేష్ గాడాడు పనికి మన సౌడ దద్దమ్మా. నలుగురు పిల్లలు కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. 4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. ఇన్ని మాటలు మాట్లాడినా నిశ్శబ్దంగా ఉన్నాడు ఇప్పుడు దాకా. అతను నిశ్శబ్దం చేతకంతం అనుకోకండి. ఈ రజనీకాంత్ శాల్వాలు కప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చి పెట్టినటువంటి తిండి తినే ఇక్కడికి వచ్చి మొరుగుతాడు. ఇండస్ట్రీ వైపు చల్లని చూపు చూడాలి అని మీరు తల్లిలాంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నామండి. ఏరా వైసీపీ గూండాగాళ్ళారా, వాడి కథ వింటావా? వైకాపా దుష్ట శక్తులను వేటాడేందుకు ఈ జనసేనాని కదిలింది. అధికార మదంతో ఒళ్ళు కలిసి కొట్టుకుంటున్న వైసీపీ ఛాలెంజ్ చెప్తున్నారు. కొడకాలరా రండి రాందో. వచ్చే ఎన్నికల్లో చెప్పు తీసుకో. జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్న ఎన్నికల్లో అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. మనల్ని ఎవరు రాదు. జగన్ నీ కోటలు బట్టల కొడతా. మన నినాదం, మన ఎలక్షన్ల నినాదం ఇదే. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. అది కదా లెక్క. మరి కొట్ట తలగిరేసే పాలకుడుంటే నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా. నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? అగ్రపాతాళానికి తొక్కకపోతే పవన్ కళ్యాణ్. హలో జగన్, బాయ్ బాయ్ జగన్. ఆంధ్రప్రదేశ్ లో అధికారం మారింది. వైనాట్ 175 అంటూ తలెగరేసిన జగనాసురుడి కొమ్ములు విరిచేశారు. కూటమిని విజయ్ తీరాలకు చేర్చడంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పవన్ ని ఆంधी है. ఓజీ చూద్దరు గారు బాగుంటుంది. పవర్ స్టార్ మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే దావుడే